దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యమును వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నిర్గమకాండం 31వ అధ్యాయం 3-5 వచనాలు చూసుకుంటే, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడనైన బెసలేలును అను పేరు గల వానిని పిలిచితిని. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. సామెతల గ్రంథం 22-29 వచనంలో, తన పనిలో నిపుణత గల వాని చూచితివా, వాడు అల్పులు ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలుచును అని దేవుని లేఖనం సెలవిస్తున్నారు. ఈ 3 వచన భాగాలు మనం చూసుకున్నప్పుడు దేవుడే మనకి జ్ఞానము, వివేకము, సామర్థ్యము కలుగు చేయాలని దేవుని లేఖనం సెలవిస్తున్నది. ఇక్కడ దేవుని ఆత్మపూర్ణునిగా చేసి సకల విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములను దేవుడు అనుగ్రహించాడట బెసలేలకి. ఒకసారి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఇన్ని సంవత్సరాలు మనం ఎలాగ పనిచేసా, మన బిడ్డల చదువుల్లో కానీ, వాళ్ళ పనుల్లో కానీ, మన ఇంటి యజమానులు వాళ్ళ పనుల్లో కానీ, ఒకవేళ మనమే కానీ పనిలోకి వెళ్తుంటే మనం పనులు ఎలాగ చేస్తున్నాం, దేవుని ఆత్మపూర్ణులై దేవునికి లోబడి ఉండి దేవునిలో అంటుకట్టబడి ఉండి మనము బహుగా ఫలిస్తున్నాము. ఒకవేళ ఫలించలేకపోతే దేవుని కృపా సింహాసనం యొద్దకు వెళ్దాము. ప్రభా, తన పనిలో నిపుణత గల వాని చూచితివా, వాని రాజుల ఎదుట నిలబెడతానని నీవు అన్నావు ప్రభా. ఆ పనిలో నిపుణత నీవే దయచేస్తావని నిర్గమకాండం 31వ అధ్యాయం 2-5 వచనాల్లో మేము చూసాం ప్రభా. యేసయ్యా ప్రభా, ఈ నలుగురు బాలురు ప్రభా తండ్రి యోధా నుంచి చెరపెట్టుకొనిబడి బబులోను సామ్రాజ్యానికి తేపడ్డారు ప్రభా. వాళ్ళని జ్ఞానములు సకల శాస్త్ర ప్రావీణ్యము వివేచనను అనుగ్రహించావని రాయబడి ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా తండ్రి నాయన, మాలో బుద్ధిహీనత, అవిధేయత, అపవిత్రత తీసి మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాల్ని ప్రభా, భూమి మీద ప్రభా నీ నామంలో రక్షింపబడిన వారందరినీ నీవు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణ లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేసి మమ్మల్ని కూడా ప్రభా నీ జ్ఞాన వివేక ఆధారమగు ఆత్మతో ప్రభా మమ్మల్ని నింపు ప్రభా తండ్రి నాయన. మేము రాజుల ఎదుట నిలబడులాగా మేము బహుగా ఫలించలేని మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని దయతో మమ్మల్ని క్షమించి నీ రక్తంతో కడిగి ప్రభా మమ్మల్ని ప్రభా ఆశీర్వదించమని నూతన సంవత్సరం నీ చేతికి అప్పగించు.